సరే ఓజీ వసూళ్ళు పుష్పకు బాగా దూరంగా. ఇది ఒక లెక్క. ఇప్పుడు రకరకాల వీటిల్లో మొత్తం నిన్న మనం అనుకున్నాం కదా, అది ఈ మధ్య వచ్చిన సినిమాల్లో ఈ కూలీ లేకపోతే ఇట్లాంటి సినిమాల రికార్డ్ అయితే దాటేసింది. 94 కోట్లు, దాదాపు 100 కోట్లు అక్కడ దాకా. అయితే అది 264 కోట్లు పుష్ప. ఇప్పుడు మెగా కాంపౌండ్ చాలా వైరుధ్యాలు కదా, ఇటు ఇది ఇదొకటి అయితే అదొకటి అయితే ఇదొకటి అని. అప్పుడు అల్లు అర్జున్ ఎలా మాట్లాడారు, ఏం చేయలేదు, ఇవన్నీ కూడా ఒక దశలో చాలా తీవ్రంగా ఉండేవి. కానీ అవన్నీ ఎలా ఉన్నా 264 crores కంటే సగంలో కూడా లేదు, చాలా దూరంలో ఉంది. రెండవది దీని మీద వచ్చిన రియాక్షన్స్ చూస్తే కూడా అందరూ ఫస్ట్ డే కలెక్షన్స్లో 2025లో ఈ సినిమా రికార్డు సృష్టించింది అనేది ఒప్పుకుంటున్నాం. బట్ అట్ ది సేమ్ టైం ఇది లాంగ్ టర్మ్గా నిలబడడం ఎంతవరకు అనే ప్రశ్నలు ఉన్నాయి. పండగ రావడం అనేది ఒకటి కలిసి వస్తుంది అనేది ఉన్నప్పటికీ కూడా పుష్ప లేకపోతే ఇంకా ఒకటి రెండు ఉన్నాయి అటువంటివి మరీ దూరంగా ఉండేవి. కాబట్టి పుష్పకు దూరంగా ఉండడం అన్నది ఇప్పుడు తాజా వార్త. బహుశా ఎవరు అనుకోని ఉండరు కూడా పుష్పను బీట్ చేస్తుందని, కానీ దూరంగా ఉండిపోయింది. అది ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటే అది అద్దుకోవడం జరిగేదేమో అనేది ఇది కనిపిస్తుంది. ఇంకోటి రెండు చోట్ల అభిమానులు చాలా వీరాభిమానులు, వాటి మీద చివరికి ఒక థియేటర్ అయితే హైదరాబాద్లో ఐమాక్స్ వాళ్ళు ఒకరు మీరు 2 చొక్కాలు తెచ్చుకుంటే చాలా మంచిది, అభిమానులు దీని అంతటి వల్ల ఏమవుతారో మళ్ళీ మేమేమి మీ చొక్కాలు మీరు వచ్చినప్పటిలాగే చొక్కాలు ఉంటాయని మేము గ్యారంటీ ఇవ్వలేము, అవి కాస్త అటు ఇటు కావచ్చు, వాటి మీద గుళ్ళం పడవచ్చు లేకపోతే అవి చిల్లులు పడవచ్చు, ఏదైనా మీరు జాగ్రత్తగా ఉండండి. అంటే 2 మీరు అంటారు కదా ఏదో పెట్టారుగా భయంకరం అని, లేకపోతే విధ్వంసం ఊచకోత ఆ టైప్లో ఇవి చాలా ఉన్నాయి. కాబట్టి మీరు అలర్ట్గా ఉండండి, పారాహుషారు చెప్తూ ఉన్నారనమాట. ఈ 2 ఉన్నాయి కలెక్షన్స్లో. ఓపెనింగ్ కింగ్ అనేది అయితే పవన్ కళ్యాణ్ మరొకసారి ప్రూవ్ చేసుకున్నాడు. అంటే సూపర్ హీరోలు సూపర్ స్టార్స్ అంటే ఎవరు అంటే సినిమా ఒక మోస్తరుగా ఆడినా వసూళ్ల విషయంలో విజయఢంగా మోగించే వాళ్ళని ఒక కొత్త మార్కెట్ డెఫినేషన్, అది మార్కెట్ డెఫినేషన్. సో ఆ డెఫినేషన్ ఆయన ఫిక్స్ చేసుకున్నారు. ఈసారి కూడా దాన్ని దాటేశారు అంతవరకు అనే దాంతో ఆనందంగా ఉంది మెగా క్యాంపు. చిరంజీవి కూడా ఇన్ని వివాదాల మధ్యలో కూడా తమ్ముడిని చూస్తే ముచ్చటేస్తుంది, బాగున్నాడని పెట్టడం, మొత్తం మెగా ఫ్యామిలీ అంతా వరుస కట్టి పవన్ కళ్యాణ్కు అభినందనలు చెప్పడం, ఇట్లాంటివి కనిపిస్తాయి. లోకేష్ వీళ్ళు కూడా పెట్టారు అట్లాంటివి.